అదే ఊరండి, వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు. రమేష్ డ్యాగ కన్ను అన్నాడు. డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? డ్యాగ కన్ను నాది. డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? డ్యాగ కన్ను నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది? మళ్ళీ ఈ డ్యాగ కన్ను మళ్ళీ పొద్దున్న ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవోను మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు? ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగు, కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది కదా మా పేపర్లో. అది చూసి కంగారు పడ్డారా? జ్ఞానోదయం అయిందా? చెప్పమంటున్నా. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా వినపడుతుందా? లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ జీవో ఎట్లా వచ్చింది? మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు? వినపడిందా? చెప్పు సమాధానం. కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా. నువ్వు చెబుతావా? మీ అబ్బాయి చెబుతాడా? ఎవరు చెబుతారో చెప్పండి. చెప్పకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు, సాకపోతేనో సాపు చుట్టేసి సంకనేసి వెళ్ళిపోతాము అంటే ఎట్ట కుదిరింది నాకు అర్థం కాల. జీవోలు ఏమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా, పని చేస్తుందా, లేటం లేదా నాకు అర్థం కాల. చెప్పండి, ఎవరు చెప్పారు? ఆకాశరామన్న కాదు, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్, హోంమంత్రి, లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఆయన ఎవరు చెప్పారు? డ్రామాలు ఆడమాకండి. నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినయంగా హెచ్చరిస్తున్నాను. జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడ జీవో అది? ఏ గవర్నమెంట్? కర్ణాటక గవర్నమెంట్దా? కాదు, కర్ణాటక గవర్నమెంట్దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్దా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్దా జీవో ఎట్టా వచ్చిందని? జీవో ఎట్టా వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్టా వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటావేంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేస్తావా? మళ్ళా కాపును మోసం చేద్దామని? చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు. నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని, ఈ ఆర్టీ నెంబర్ 852ని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? నీ ప్రభుత్వం తగలయ్యా, ఉండా చచ్చా? ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు. నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా? ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తెలియకోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు. ఏమి లేదు, డ్రామా, సమయం చూసేసేస్తాడు అంతే. ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లో రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు. లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమను. ఈ జీవో పొరపాటు అయిపోయింది, పొరపాటున మా వాళ్ళు సంతకం పెట్టారు, ఇక నేను ఈ జీవో రద్దు చేసుకొని చెప్పమను. ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు, మళ్ళీ కూడా ఇస్తారు రేపు. ఒకవేళ రద్దు చేసిన నమ్మకండి సుమా, మన సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు. అంత నాటకాలు, దొంగలు. అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు వీళ్ళు 420 అంటారు. నేను అంటలేదు అనుకో, అది వేరే విషయం.